నమస్కారం విద్యార్థులారా! మీరు మంచినీటి పర్యావరణ వ్యవస్థను మరియు మంచినీటి పర్యావరణ వ్యవస్థ యొక్క 3 జోన్లను లిటోరల్, లిమ్నటిక్ మరియు ప్రొఫండల్ జోన్లను అర్థం చేసుకున్నారు. మొక్కలను ఉష్ణోగ్రతకు అనుగుణంగా మార్చడం గురించి మరింత సమాచారంతో నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు వివిధ ఉదాహరణలతో ఉష్ణోగ్రతకు వివిధ మొక్కల యొక్క అనుకూలతలను అర్థం చేసుకోవచ్చు. శిక్షణ లక్ష్యాలు మీరు అర్థం చేసుకోగలరు. ఉష్ణోగ్రతకు మొక్కల అనుసరణ, జంతువులలో ఉష్ణోగ్రతకు అనుకూలత, ప్రతికూల పరిస్థితులకు ప్రతిస్పందనగా అనుసరణ, లైకెన్లు, డార్విన్ ఫించ్ల కథ. కీలక పదాలు: భూసంబంధమైనవి, ప్రధానంగా లేదా పూర్తిగా భూమిపై నివసించే జంతువులు లేదా మొక్కలు. ట్రాన్స్పిరేషన్ ఇది మొక్క యొక్క వైమానిక భాగాల ద్వారా నీటిని కోల్పోవడం. ఇన్సులేట్లు వేడి, చలి లేదా శబ్దం నుండి రక్షించండి. కాన్సెప్ట్ మ్యాప్ మొక్కలలో ఉష్ణోగ్రతకు అనుకూలత. మొక్కలపై ఉష్ణోగ్రత ప్రభావం ఆధారంగా భూసంబంధమైన పర్యావరణ వ్యవస్థలు చేయగలవు. వివిధ మార్గాల్లో చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరంలో అన్ని మొక్కలు ఆకు ఒకే సమయంలో రాలుతున్నాయా? సమశీతోష్ణ ప్రాంతాల్లోని కొన్ని మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకముందే ఆకులు రాలిపోతాయి. ఇది ట్రాన్స్పిరేషన్ నష్టాన్ని తగ్గిస్తుంది మరియు కిరణజన్య సంయోగ క్రియ మరియు ఇతర జీవక్రియా కార్యకలాపాలను తగ్గిస్తుంది. ఎందుకంటే తక్కువ ఉష్ణోగ్రత అనేక రసాయనాలను కొంతకాలం పాటు క్రియారహితంగా చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు తగ్గిన ఆకులు వంటి అనుసరణలకు దారితీస్తాయి. ఉష్ణమండల ప్రాంతాలలో కొన్ని మొక్కలు వేసవి ప్రారంభానికి ముందే ఆకులు రాలిపోతాయి. మొక్కలు వేడి వాతావరణంలో పెరుగుతాయి. సాధారణంగా ట్రాన్స్పిరేషన్ నష్టాన్ని తగ్గించడానికి పగటిపూట స్టొమాటాను మూసి ఉంచుతాయి. జంతువులలో ఉష్ణోగ్రతకు అనుకూలత వాతావరణ ఉష్ణోగ్రతల పెరుగుదల లేదా తగ్గుదల కారణంగా వేడి మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు వివిధ పర్యావరణ వ్యవస్థలలోని జీవుల జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. చల్లని ప్రాంతాల్లో సరస్సుల ఎగువ పొరలు
చలికాలంలో స్తంభింపచేస్తాయి. మరియు దిగువ పొరలు గడ్డకట్టవు. అందువల్ల జీవులు సరస్సు యొక్క లోతైన పొరలకు వలసపోతాయి. అవి వెచ్చగా ఉంటాయి మరియు మనుగడ సాగిస్తాయి. ధ్రువపు ఎలుగుబంట్లు శరీరంపై మందపాటి బొచ్చు ఎందుకు కలిగుంటాయి? చల్లని వాతావరణం నుండి రక్షించడానికి సీల్ మందపాటి చర్మం ఏ విధంగా సహాయపడుతుంది? ఈ ప్రాంతాల్లో నివసించే జంతువులు తమను తాము వివిధ మార్గాల్లో మార్చుకుంటాయి. వారికి వారి చర్మం కింద నిర్దిష్టమైన కొవ్వు పొర లేదా మందపాటి బొచ్చుకోటు లేదా జుట్టు వారి శరీరాన్ని కప్పి ఉంచుతుంది. ఇవి తమ శరీరం నుండి వేడిని కోల్పోకుండా నిరోధించే ఆవాహకాలుగా పనిచేస్తాయి. కొవ్వు శరీరాన్ని ఇన్సులేట్ చేయడమే కాకుండా వేడిని మాత్రమే కాకుండా శక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి అనుసరణలు వేల్స్, సీల్స్, ఎలుగుబంట్లు మొదలైన వాటిలో చూడవచ్చు. ప్రతికూల పరిస్థితులకు ప్రతిస్పందనగా అనుసరణ. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి కొన్ని అనుసరణలు చాలా విచిత్రమైనవి మరియు ప్రముఖమైనవి మరియు ఇంకా మనకు గుర్తించబడవు. నిద్రాణ స్థితి మరియు అంచనా గురించి కొంత సమాచారాన్ని సేకరిద్దాం. ఈ చిత్రాన్ని గమనించండి. మీరు జీవిస్తున్న అనేక రకాల జీవులను కనుగొనవచ్చు. వారు అలాంటి స్థలాలను ఎందుకు ఎంచుకున్నారు? వేడి ఎడారులు లేదా ధ్రువ ప్రాంతాలలో నివసించే అనేక జీవులు వేడి మరియు చలి యొక్క తీవ్రమైన పరిస్థితుల నుండి తమను తాము రక్షించుకోవడానికి భూమి యొక్క లోతైన పొరలకు వలసపోతాయి. ఉదాహరణకు, కప్పలు వంటి ఉభయచరాలలో కాలానుగుణ అనుసరణలను చూడవచ్చు. తీవ్రమైన వేడి మరియు శీతల పరిస్థితుల నుండి తమను తాము రక్షించుకోవడానికి భూమిలో లోతుగా తవ్వి పరిస్థితులు అనుకూలించే వరకు కదలకుండా ఉంటాయి. ఈ కాలంలో జీవక్రియా కార్యకలాపాల రేటు మందగిస్తుంది మరియు జంతువు నిద్రాణ స్థితి అని పిలువబడే దాదాపు అపస్మారక స్థితిలోకి వెళ్తుంది. శీతాకాలపు నిద్ర మరియు ఎస్టివేషన్, వేసవి నిద్ర. లైకెన్లు. మీరు బెరడుపై ఆకుపచ్చని ప్రాంతాలు బూడిద, తెలుపు ద్రవ్యరాశిగా మారడాన్ని గమనించి ఉండవచ్చు. ఆపై విచిత్రమైన పొరలుగా లేదా ఆకుపచ్చ రంగులో పెరుగుతాయి. ఫంగస్ కాలనీ ఆల్గల్ కాలనీపై దాడి చేస్తుంది. ఇక్కడ పోటీ చేయడంలో విఫలమైన ఆల్గల్ కాలనీ చాలా వరకు చనిపోతుంది. మరింత అనుకూలమైన రూపాలు లైకేన్లు అని పిలువబడే కాలనీలలో శిలీంధ్రాలతో సహజీవన సంబంధాలను ఏర్పరుస్తాయి.
బొమ్మ చెట్టు ట్రంక్ మీద పెరుగుతున్న కాలనీని చూపిస్తుంది. ఫంగస్ ఆల్గాకు నీరు మరియు ఖనిజాలను అందిస్తుంది. అయితే ఆల్గా కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తుంది మరియు ఫంగస్కు చక్కెర రూపంలో ఆహారాన్నందిస్తుంది. ఇటువంటి సహజీవన అనుసరణల కారణంగా లైకెన్లు తీవ్రమైన పరిస్థితులలో కూడా జీవించగలవు. ఇది చాలా ఆసక్తికరంగా ఉన్నది. పర్యావరణానికి అనుకూలత అనేది సాధారణ దృగ్విషయం కాదు. మనం అవును ఎడారిలోకి తీసుకువెళ్తే ఒంటెలాగా మార్పు చెందుతుందా? జిరాఫీని పొట్టి చెట్లు లేదా మొక్కలు ఉన్న అడవికి తీసుకెళ్తే అది మేకగా మారదు. అనుసరణ చాలా కాలం పాటు జరుగుతుంది. డార్విన్ ఫించ్ల గురించి నేను మీకు చెప్తాను. డార్విన్ ఫించ్ల కథ. చార్లెస్ డార్విన్ 1885వ సంవత్సరంలో గాలాపాగోస్ దీవుల సమూహంలోని ద్వీపాలలో ఒకటైన ప్రసిద్ధ ఓడ HMS బీగల్ నుండి అడుగుపెట్టాడు. అతను ద్వీపాలలో వివిధ జీవులను అధ్యయనం చేశాడు. అతని అత్యంత విశేషమైన మన రాష్ట్రపక్షి ఫించ్ పరిశీలన గాలపాగోస్ దీవులలోని చిన్న ప్రాంతంలో ముక్కులు మరియు ఈకల రంగుకు సంబంధించి 13 రకాల ఫించ్లు ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. కొన్ని ఫించ్లు విత్తనాలను తింటాయని, కొన్ని పండ్లు తింటాయని, మరికొన్ని కీటకాలను తింటాయని ఆయన పేర్కొన్నారు. తీసుకున్న ఆహారం మరియు ముక్కు యొక్క నిర్మాణం మధ్య ఏదైనా సంబంధం ఉందా? సీడ్ తినేవారికి మందపాటి మరియు బరువైన ముక్కులుంటాయి. పండ్లు తినేవారికి మొండి ముక్కులుంటాయి. కీటకాలు తినేవారికి పదునైన మరియు పొడవైన ముక్కులుంటాయి. ఈ పక్షులు తమ తక్షణ పరిసరాలకు అనుగుణంగా ఉన్నాయని డార్విన్ గమనించాడు. ఆహారం మరియు ఆశ్రయం కోసం మరియు ఒకే జాతిలో కూడా చాలా వైవిధ్యాలను చూపించింది. ముఖ్యంగా ముక్కుల రూపానికి సంబంధించి. పై చిత్రంలో చూపిన విధంగానే అతను ఒక స్కెచ్ను రూపొందించాడు. ఆ విధంగా అతను అనుసరణ అనేది ఒక జీవి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ప్రత్యేకించి భౌగోళికంగా వేరుచేయబడిన ప్రాంతంలో చాలా దగ్గరి సంబంధం ఉన్న రూపాల్లో కూడా ఉంది. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: